హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. ఇలాగా చూడండి, ఇలాగా వేయించుకొని పక్క పెట్టేసుకోవాలండి. అదే పాన్లో కొద్దిగా నువ్వులు, ధనియాలు, చెక్క, లవంగాలు, గసాలు వేసి బాగా వేపుకోవాలి. కొబ్బరి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి కూడా వేసి బాగా వేయించుకోవాలి. వేగిపోయాయి. మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకొని మిక్స్ పట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి ఉప్పు వేసుకున్న వాటర్లో కడిగి తీసుకోవాలండి. ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇందులో మసాలాను వేసుకొని మధ్యలో మసాలా వేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయలకు మసాలా బాగా పడుతుందండి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పోపు పెట్టుకోవాలండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి వేపుకోవాలి. ఇలాగా బాగా వేపుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మిగిలిన మొత్తం మసాలాను వేసేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇంతే అండి, సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా. ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.